మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం రాజవొమ్మింగి గ్రామ శివారున గల కొండపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం, ఎంతో మహిమాన్వితమైన ఆలయం. ఈ ఆలయానికి ప్రతి సోమవారం కార్తీక మాసాల్లోని పర్వదినాల్లో కూడా వేలాదిగా భక్తులైతే వచ్చి మరి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అంటే కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ స్వామివారికి ఎంతో మహిమ ఉంది. ఈ మహిమతోనే చాలామంది అయితే మాత్రం ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఈ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఒక విశేషం అయితే జరుగుతూ ఉంది. ఆ విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక నిరుపేద మహిళ నిత్యం ప్రతి సోమవారం కూడా అన్నదానాన్ని అయితే మాత్రం పెడుతుంది. తన సొంత ఖర్చులతో తాను 10 ఇళ్ళకి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులు, ఆమెకు వచ్చిన పెన్షన్ డబ్బులతో ప్రతి సోమవారం కూడా ఆమె అయితే మాత్రం ఇక్కడ వందల మందికి అయితే మాత్రం అన్నదానం చేస్తూ ఉంది. అసలు ఏంటి, ఆవిడ ఎవరు, ఎందుకు ఈ విధంగా అన్నదానం చేస్తుంది అనే విషయాలను మనం అక్కడ భక్తులను అడిగి తెలుసుకుంటే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, అమ్మ చెప్పండి, ఇది చాలా మహిమాన్వితమైన శివాలయం. ఇక్కడికి ప్రతి సోమవారం కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఈ అన్నప్రసాదం అనేది పెద్ద పెద్ద ఆలయాల్లో అయితే చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఏంటి, మీరేమో నిరుపేద మహిళ అక్కడెక్కడ పని చేసుకుని వచ్చి ఆ జీవనం సాగిస్తూ ఉంటారు, చాలా నిరుపేద అని చెప్పి అంటున్నారు. మరి ఏంటి మీరు ఇక్కడ ఈ 9 సంవత్సరాలుగా అన్నప్రసాదాన్ని కానీ నడపడానికి గల కారణాలు ఏంటి అసలు? కార్తీక మాసం 3 రోజులు ఉందండి. శివుడు నా కంట్లో కనిపించి మామూలుగా అన్నదానం మామూలుగా వచ్చారండి. వచ్చి అమ్మ ప్రసాదం, అమ్మ నాకు భిక్ష వేయమ్మా అన్నారండి. అంటే నేను నిద్దట్లో బియ్యం పట్టుకెళ్ళాను. నాకు బియ్యం వద్దమ్మా, నాకు ఇంత అన్నం ఉంటే పెట్టమ్మా అన్నారు. నిద్దట్లో తిన్నారో లేదో నాకు తెలియదండి. నేను అన్నం పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇచ్చాను. ఏమో దయ్యమో లేకపోతే గాలో దూలో అని చెప్పి నేను ఇరుల గదికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏం కాదమ్మా, శివుడు కనపడ్డాడు, నీకు అన్నదానం జరిపించన్నారు. అప్పటి నుంచి ఇంటికో కేజీ బియ్యం, ఒక 100 రూపాయలు ఇలా దండన్నా సరే ఒక 5 వారాలు పెట్టాను. అక్కడి నుంచి ఎవరైనా తెచ్చిస్తున్నారో, ఎవరు ఇవ్వకపోతే నాకు 55 కేజీలు బియ్యం వస్తాయి. మా అమ్మాయి గారి ఒక 20 కేజీలు, నాకు 35 కేజీలు. ఆ బియ్యం స్టేషన్ దుడుచుకుంటాను నేను. ఆ డబ్బులు పెట్టి నేను ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నాను. సొంత ఇల్లు ఏమైనా ఉందా అసలు? నాకు ఇల్లు లేదండి. మా అమ్మాయి గారి ఇంట్లో ఉంటున్నాను. ఇల్లు కూడా ఉండేది, వర్షానికి కూలిపోయి పడిపోయింది. మా అమ్మాయి గారు పంచన ఇంటి దగ్గర ఉంటున్నాను. అంటే శివుడు చెప్పాడనే నువ్వు ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నావా? శివుడు నాకు కల్లో కనిపించి నాకు అన్నం అన్నం అడిగారండి. అన్నం అడిగితే నాకు బియ్యం అమ్మలుగా భిక్షమని వచ్చారు. భిక్షమని వస్తే భిక్షం లేదండి, నా దగ్గర డబ్బులు లేవండి అని బియ్యం పట్టుకెళ్తే బియ్యం తీసుకోలేదండి, అన్నం ఉంటే పెట్టమన్నారు. అన్నం పట్టుకెళ్ళి అన్నమును పెరిపేట ఇచ్చానండి. తిన్నారో లేదో నాకు తెలియదండి, తెలివి వచ్చేసింది. అప్పటి నుంచి నేను పెడుతున్నాను. ఇప్పుడు ఆయన కోరిక మీద ఇక్కడ అన్నప్రసాదం చేస్తున్నాను 9 సంవత్సరాల నుంచి. మళ్ళా ఎప్పుడన్నా పరమశివుడు ఏమన్నా మీకు కనిపిస్తున్నారండి. అప్పటికప్పుడు అప్పుడైనా సరే కనిపిస్తున్నారు. బాలరాజులు కూడా కనిపిస్తారు నాకు. కనిపించి నాకు అన్ని బాగానే ఉన్నాయమ్మా, నాకు ఏం అవసరం లేదు, నాకు ప్రతి వారం కూడా నైద్యం మాత్రం పంపించమన్నారండి. ఇక్కడ ఏమైతే వండుతామో అన్ని నైద్యం పంపించి పెట్టమన్నారు. పెడుతున్నాను అలాగే ప్రతి వారం కూడా వండింది శివుడికి. నాకు అక్కడ పంతులు గారు కూడా పంపిస్తానండి. తన కళ్ళలో కనిపించి నాకు అన్నం పెట్టమ్మని అడిగినందుకు, ఒకే ఒక్క మాట కళ్ళలో కనిపించి అన్నం పెట్టమని అడిగినందుకు గాను తను ఈ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశానని, ఆ పరమశివుడి కోరిక మేరకే తన శక్తి కొలది ఇక్కడైతే మాత్రం వందలాది మందికి ఆ అన్నప్రసాదం పెడుతున్నానని అయితే ఆమె చెబుతుంది. ఆ ప్రతి సోమవారం కూడా ఒకవేళ తనకు కూలి నాలి పని చేసుకుని వచ్చే డబ్బులు, అలాగే ఆ పెన్షన్ డబ్బులు కానీ ఏదైనా సరే తనకు వచ్చే బియ్యాన్ని కూడా ఈ అన్నప్రసాదంలో పెట్టడం జరుగుతుందని, ఆ స్వామి కరుణ కటాక్షాలు నా మీద ఉండడం వల్లే కరెక్ట్గా 9 సంవత్సరాల వరకు కూడా 9 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నప్రసాదాన్ని అయితే మాత్రం ఎప్పుడు ఏ వారం కూడా ఆపకుండా ఆ అన్నప్రసాదం పెడుతున్నాను. అలాగే ఆ పరమశివుడికి తాను వండిన ఈ భోజనం ఏదైతే ఉందో ఇక్కడ శుచి శుభ్రతతో తను ఉదయాన్నే లేచి తెల్లవారుజామునే లేచి ఒక 2
తోటి సహాయకులను తీసుకుని అయితే మాత్రం ఇక్కడ ఈ అన్నదానాన్ని రోజు పొద్దున్న అయితే అదే సోమవారం పొద్దున్న ఈమె ఇక్కడైతే వంట వార్పు చేస్తూ ఉంటుంది. ఆ ప్రసాదాన్ని మధ్యాహ్నం వండిగా ఉన్న ప్రసాదాన్ని అయితే మాత్రం ముందుగా ఆ పరమశివుడికి అందించిన తర్వాతే ఇక్కడికి వచ్చిన భక్తులకి అయితే అందించడం జరుగుతుందని చెప్తూ, దాతలు ఎవరైనా సరే ఇక్కడ ఒకవేళ అన్నదానం పెట్టాలనుకుంటే కనుక వారు ఎంత వాళ్ళమ్మ ఎంతమందికి పెట్టగలవు? నేను ఒక 80 మంది దాకా వస్తారండి. 3000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నదానం జరిపించి పేరు రాసి పెడతానండి ఒక వారానికి. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు కానీ 5,000 ఇస్తారండి. ఇప్పుడైతే 3,000. ఒక 5,000 రూపాయలు ఇస్తే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నువ్వు వారికి భోజనం పెట్టగలవు. ఆ వారానికి ఒక్క రోజుకే, ఒక రోజుకి ఒక వారానికి. అంటే కార్తీక మాసం అంటే 30 రోజులు కార్తీక మాసం ఉంటది కదా, రోజు పెడతావా లేదంటే ఒక సోమవారాలు మాత్రమేనా? సోమవారం డే పెడతానండి, రోజు పెట్టను. సోమవారం 5 వారాలు కూడా. సో ఎంతమంది వస్తే అంతమందికి పెడతాను. నూకమ్మ అన్న వ్యక్తి 9 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు పెడుతుందండి శివాలయం కొండ మీద. ఫస్ట్ నుంచి అనేది పెడతాను అనేది కానీ ఇది ఎడతది భోజనాలు ఏడు పెద్ద పెద్దోళ్ళే పెట్టలేకపోతున్నారు, ఇది ఎక్కడ తెచ్చేటది అని ప్రతి ఒక్కరం కూడా మేము అనుకుంటే వాళ్ళం అసలు పెడతాదంటే మేము నమ్మలేకపోయాం. కానీ 9 సంవత్సరాల నుంచి కూడా ఒక వారం కూడా భోజనాలు మానుకుంటా దాని శక్తికి తగ్గట్టు ఓ పులిహార వండుతుంది, ప్రసాదం చేస్తుంది. అంటే ప్రసాదం అంటే పరవాన్నం కానీ కొర్ర పరవాన్నం, తర్వాత 2 కూరలు సాంబార్ పెడుతుంది. వాళ్ళు వీళ్ళు ఇచ్చారని చెప్పి అలా పెడుతుంది. ఎప్పుడు కూడా ఆగడం అంటూ లేదు భోజనాలు అయితే మటుకి. దాని శక్తి తగ్గట్టు ఇంచుమించు ఒక 100 మంది దాకా తింటామండి. కార్తీక మాసం అన్నారా 150 మంది దాకా తింటా ఉంటాం. అలా పెడుతుంది. ఒకళ్ళు ఇద్దరినో మనిషిని పెట్టుకొని నేను ఒక్కదాన్ని చేయలేను కొద్ది సహకరించండి అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి, ఆ కార్తీక మాసంలో అయితే ఎవరన్నా సాయం చేస్తాం కానీ ఉట్టి రోజుల్లో అయితే ఎవరు రావట్లేదు. ఆవిడే మనిషిని పెట్టుకొని వంటలు చేస్తుంది. కరెక్ట్ గా మేము భోజనం టైంకి వచ్చేసరికి మటుకు ఏది లేదనుకుంటా. పెద్ద పెద్దోళ్ళకి కూడా అనిపిస్తుంది అనమాట. ఈవిడి చూస్తే ఇలాగుంది, ఈవిడికి శక్తి ఎలాగొచ్చింది, ఎలా వండి పెడుతుంది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. బాగా వండి పెడుతుంది అలాగని చెప్పేసి. మరి మా రాజవొమ్మింగి శివాలయం కొండ మీద ఉన్న రాజరాజేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి వారు ఎంతో మహిమ గల దేవుడండి. ఎందుకంటే ఎవరు కోరుకునే కోరికలు అవన్నీ కూడా నెరవేర్చే దేవుడు, ఎంతో మహిమ గల దేవుడు. ఆ దేవుణ్ణి మా రాజవొమ్మింగి మండలమే కాకుండా పక్క మండలాల వారు కూడా వచ్చి వాళ్ళు ఎన్నో కోరికలు కోరుకోవడం జరుగుతుంది. ఆ గుడికి ఒక పేదరాలు ఊటాల నౌకమ్మ అనే ఆవిడే శివపార్వతుల కళ్ళలో కనబడి అక్కడ భోజనాలు పెడితే బాగుంటుందని ఆవిడకి చెప్పారనే ఒక దృఢ సంకల్పంతో ఆవిడ నమ్మి ప్రతి సోమవారం నాడు ఆవిడ దగ్గర ఉన్న ఎంతో కొంత ఆర్థిక సహాయంతో ఎంతో మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా దాతల ముందుకు వచ్చి అమౌంట్ ఇస్తే అవి కూడా తీసుకుని వెళ్ళి ప్రతి సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం చేస్తుంది పేదరాలు. మరి అటువంటి పేదరాలకి ఒక దైవ కార్యక్రమం మీద ఎంతో అభిమానంతో ప్రేమతో ఆ రాజరాజేశ్వర రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర భోజనాలు పెడుతున్న మహిళా సోదరమణుడికి మిగతా దాతలు ఎవరైనా సాయి సహకారాలు అందించాలని మా గ్రామం తరపున మా మండలం తరపున కోరుచున్నాం. శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం రాజవొమ్మింగి గ్రామ శివారున కొండపై వెలిసి ఉన్నదని చాలా మహిమతమైనటువంటి ఆలయం అనేది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం కూడా వందలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకుని వారి యొక్క కోరికలు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ శివాలయం కొండ మీద ప్రతి సోమవారం కూడా నిత్య అన్నదానం అనేది జరుగుతుందండి. ఈ అన్నదానానికి శ్రీమతి గోటాల నౌకమ్మ అనే ఒక నిరుపేద ఒక మహిళ, ఆమె తనకు వచ్చినటువంటి పెన్షన్ డబ్బులతోనూ ప్రతిరోజు ఇళ్ళకెళ్ళి కూలి పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోని ప్రతి సోమవారం కూడా నిత్యం అన్నదానం అనేది చేస్తుందండి. కానీ ఆవిడ చాలా సంతోషకర విషయం అండి. ఆ విషయాన్ని ఎంతో నిరుపేదరాలైనా కానీ నిత్యం అన్నదానం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. రాజవొమ్మింగిలో ఈ పరమశివుడిని చేరుకోవాలంటే ఒక కొండ ఎక్కాల్సిన పరిస్థితి, దానికి ఈ మెట్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఈమె నూకాలమ్మ అనే ఈమె అయితే మాత్రం అన్నదానం పెట్టడం ఒక ఎత్తు అయితే, మనం చూస్తున్నాం ఈ కొండ ఆ మెట్లు చూస్తున్నాం కదా, సుమారుగా చాలా దగ్గర ఒక 100 మెట్లు పైనే ఉంటాయి. చాలా ఎగువ ప్రాంతం. ఈ కొండ ఎక్కాలంటేనే ఆయాసంతో కూడిన పరిస్థితి. ఎవరు కూడా కొంచెం ఆ కొండ ఎక్కిన మరుక్షణం ఆయాసంతోనే వస్తారు. కానీ ఆ కింద నుంచి ఆమె అయితే మాత్రం ఆ కొండ కింద నుంచి అయితే మాత్రం అన్న ప్రసాదానికి ఉండే సామాన్లన్నీ కూడా ఆ సోమవారం మాటలు ఆ నెత్తిపై పెట్టుకొని ఈ కొండ మీదకి మెట్ల ద్వారా అయితే ఈ ప్రాంతానికి చేరుకుని అయితే మాత్రం ఇక్కడ భక్తులకు శుచికరమైన భోజనాన్ని అయితే అందిస్తుంది. నిజంగా అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మెట్లు ఎక్కడానికి మాకే కొద్దిగా ఆయాసంలో అనిపించినప్పటికీ కూడా ఆమె ఈ సామాన్లన్నీ పట్టుకొని పైకి వచ్చి
అక్కడ వంట వండి మరి ఎండలో ఒక షెడ్ కూడా లేదు. ఆమె అయితే మాత్రం వంట చేయడానికి ఒక చెట్టు నీడన అయితే మాత్రమే ఇక్కడ వంట చేస్తూ ఆమె తెచ్చుకున్న సామాన్లతో వంట చేస్తే అయితే మాత్రం భక్తులకి అన్నప్రసాదం పెడుతూ ఉంది. ఆ షెడ్ కూడా లేకపోవడంతో ఎండలో కూడా ఆమె ప్రతి సోమవారం అటు వర్షం, ఎండ, చలికాలం ఏదైనా సరే సోమవారం అయితే మాత్రం ఆ మహాశివుడు గుర్తు వచ్చి వెంటనే ఆ ఉదయాన్నే లెగిసి అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకొని శుచిగా శుభ్రంగా ఒక 2 కూరలతో పాటు పులిహార, ప్రసాదం, పరవన్నం లాంటివి కూడా చేసి ఆ భక్తులకైతే పెడుతూ ఉంది. అవి తిన్న భక్తులైతే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పంచభక్ష పరవన్నాల రీతిలో ఇక్కడైతే మాత్రం ఆ నూకాలమ్మ మాకు ప్రతి సోమవారం కూడా అన్నప్రసాదాన్ని అందిస్తుందని మాత్రం వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆవిడ గొప్ప మనసుకైతే మాత్రం మనం హ్యాట్సప్ చెప్పాలి. ఇంత ఎత్తు ప్రాంతానికి తీసుకొచ్చి అంతమందికి కేవలం ఒక పరమశివుడు తన కలలో కనిపించాడనే ఒక ఇదితోనే ఆ భక్తి భావంతో అయితేనే మాత్రమే ఇక్కడ ఈమె ఈ కార్యక్రమం చేస్తుంది.